ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 3వ రోజుకు చేరుకుంది. ఏషియా నుండి యుద్ధం యూరోప్కు తాకింది. లెబనాన్ నుండి ఇరాన్ ప్రాక్సీ హెజ్బుల్లా సైప్రస్లో ఉన్న యూకే మిలిటరీ బేస్పై డ్రోన్స్తో దాడి చేయడం జరిగింది. సైప్రస్కు యూరోప్కు ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్కు ఎటువంటి సంబంధం లేదు. బట్ సైప్రస్లో యుఎస్ఏ ఫైటర్ జెట్స్ పార్క్ అయి ఉన్నాయని చెప్పి దాడి చేశారు. ఈరోజు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్, యూకే పీఎం కేర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ మర్జ్ జాయింట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వరల్డ్ అన్ప్రిడిక్టబుల్ గా మారింది. యుఎస్ఏతో మేము యుద్ధంలో జాయిన్ అవుతాము, ఇరాన్ను డిఫెండ్ చేస్తాము అని చెప్పి ప్రకటించారు. అఫీషియలీ యూరోప్ జాయిన్స్ ద వార్. ఇది బిగినింగ్ ఆఫ్ వరల్డ్ వార్ 3. వరల్డ్ వార్ 3 రాలేదు, బట్ ఇట్స్ బిగినింగ్ అంటున్నా. నేను పానిక్ క్రియేట్ చేయడం లేదు. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2లో కూడా ఇలాగే యూరోప్ లో యుద్ధం స్టార్ట్ అయ్యి ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఈవెన్ సౌత్ ఏషియా వరకు వ్యాపించింది. ఇప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ లో స్టార్ట్ అయిన యుద్ధం యూరోప్ వరకు వ్యాపించింది. యాక్చువల్లీ జెరూసలం ఉంది కదా, జెరూసలం వల్ల 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ అని జెరూసలం వల్లే 3వ ప్రపంచ యుద్ధం రాబోతోందా? ఇరాన్, నాటో అండ్ యూరోపియన్ యూనియన్ దేశాలను యుద్ధంలో ఆగింది. ఈరోజు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఏమంటాడు అంటే, మేము అణ్వాయుధాల తయారీను పెంచుతున్నామంటాడు. మిజైల్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము అనే లెక్క ఎవరికి చెప్పేది లేదు. వీలైనన్ని ఎక్కువ మిజైల్స్ను తయారు చేసుకుంటామంటున్నాడు. మేము లెస్ సేఫ్గా ఫీల్ అవుతున్నాము అంటున్నాడు మ్యాక్రాన్. To put pay to any speculation. We will no longer communicate on the figures regarding our nuclear arsenal. ఇరాన్ ప్యారిస్, బెర్లిన్ పై కూడా దాడి చేయగలదు. ఇన్ని రోజులు దుబాయ్ ఈజ్ సేఫ్, ప్యారిస్ ఈజ్ సేఫెస్ట్ అన్నారు. ఇప్పుడు దుబాయ్లో డ్రోన్స్ దాడులు జరుగుతున్నాయి. మ్యాక్రాన్ భయపడి న్యూక్లియర్ టెస్టింగ్ యొక్క సంఖ్యను పెంచుతాము అంటున్నాడు. వీ డోంట్ ఫీల్ సేఫ్ అంటున్నాడు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఆక్రమించి పాలించిన వెస్ట్ దేశాలు ఇప్పుడు భయపడుతున్నాయి. నో ప్లేస్ ఈజ్ సేఫ్ నౌ. ఇరాన్ యుఎస్ఏ మిలిటరీ బేసెస్ ఉన్న దేశాలపై దాడి చేస్తోంది కదా. టర్కీలో కూడా నాటో అండ్ యుఎస్ఏ యొక్క అతిపెద్ద మిలిటరీ బేస్ ఉంది. ఒకవేళ టర్కీను లేపేశారు అనుకోండి, ఒక పని అయిపోతుంది, అంటే సమాధానం అవుతుంది అన్నమాట. టెహరాన్ కాలిపోతున్న వీడియోస్ ఇక్కడ చూడండి. ఈరోజు మధ్యాహ్నం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఇంటిపై ఇరాన్ యొక్క ఖుర్రంషార్ అనబడే బ్యాలిస్టిక్ మిజైల్ ను ఫైర్ చేశారు. ఈ దాడుల్లో బెంజమిన్ నేతన్యాహు గాయపడ్డారు, చనిపోయారు అనే వార్తలు ఇరాన్ స్ప్రెడ్ చేసింది. అయితే ఈయన ప్రాణాలకు ప్రమాదం లేదు అని చెప్పి ఇజ్రాయెల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 28 దాడుల్లో తీవ్రంగా గాయపడిన అలీ ఖమేనీ గారి భార్య మన్సూరే కోజస్తే బగేర్ జాదే ఈరోజు మధ్యాహ్నం చనిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో కూడా కన్ఫర్మేషన్ లేదు. ఈరోజు మధ్యాహ్నం ఇరాన్ షాహెడ్ డ్రోన్స్ బెహ్రీన్ మనామా రోడ్లో ఉన్న ఒక బిల్డింగ్ పై దాడి చేస్తే బిల్డింగ్ ఎలా తగ్గలడిపోతోంది అనేది ఈ వీడియోలో చూడొచ్చు. హై రైజ్ బిల్డింగ్స్ లో ఒక చిన్న ఫైర్ వచ్చినా ఇంటీరియర్స్ కాలిపోవడం, ఎలక్ట్రిసిటీ షార్ట్ అవ్వడం వంటివి జరుగుతూ ఉంటుంది. ఈ దాడి ఎగ్జాక్ట్ గా మనామా రోడ్, యుఎస్ఏ 5th ఫ్లీట్ నావల్ బేస్ కు వెళ్లే రూట్ లో జరిగింది. నేను ఫస్ట్ డే నుండి హెచ్చరించా, మనామా రోడ్ దగ్గరకు వెళ్ళొద్దు అని. మనామా రోడ్ కు లింక్ అయ్యే షేక్ ఖలీఫా బిన్ సలాం బ్రిడ్జ్ ను ఇప్పుడు క్లోజ్ చేశారు. బెహ్రీన్ అథారిటీస్ ప్రజలను బయటకు రావద్దు అని చెప్పి హెచ్చరించారు. ఈ రోజు మధ్యాహ్నం సౌదీ అరామ్కోపై దాడి జరిగింది అని ఆల్రెడీ చెప్పా కదా. దమంలో ఉన్న రాస్ తనూరా ఆయిల్ ప్లాంట్ ను షట్ డౌన్ చేశారు, క్లోజ్ చేశారు అనమాట. సౌదీ గవర్నమెంట్ అఫీషియల్ ఏమని ఆరోపిస్తున్నాడు అంటే, అమెరికన్ ఆర్మీ ఇజ్రాయెల్ ను రక్షించడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తోంది, మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తోంది అని చెప్పి క్లెయిమ్ చేసింది. ఖతర్ యొక్క రాస్ లఫన్ ఇండస్ట్రియల్ సిటీ ఉంది కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సముద్ర తీరంలో ఉంది కదా. రాస్ లఫన్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ను ప్రొడ్యూస్ చేసే ప్లాంట్. ఈ ప్లాంట్లో షాహిద్ డ్రోన్స్ అండ్ మిజైల్స్ దాడి చేశాయి. నార్త్ షోర్ నుండి అంటే పర్షియన్ గల్ఫ్ సముద్రం నుండి ఎల్ఎన్జీను బయటకు తీస్తారు. వెస్ట్ యూరోప్ కు, ఇండియాకు, చైనాకు ఖతర్ సరఫరా చేస్తుంటుంది. ఖతర్ యొక్క దాదాపు 50 to 70% డబ్బులు ఈ ప్లాంట్ ద్వారానే వస్తాయి. ఇరాన్ అటాక్ తర్వాత ఈ ప్లాంట్ ను షట్ డౌన్ చేశారు. ఈ ప్లాంట్ ను షట్ డౌన్ చేసిన తర్వాత వెస్ట్ యూరోప్ లో ఆయిల్ అండ్ గ్యాస్ షార్టేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ గ్యాస్ యొక్క ధర 30 to 35% పెరిగిందంట. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఒక ఒమాన్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి చేసిన దృశ్యాలు ఇక్కడ చూడండి. ఈ ఒమాన్ షిప్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ వైపు వస్తూ ఉంటే దాడి చేశారు. ఈ దాడిలో ఒక ఇండియన్ సిటిజన్ కూడా చనిపోయారు.
షిప్లో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తానీలు కూడా గాయపడ్డారంట. బెహ్రీన్లో ఉన్న యుఎస్ఏ ఎంబసీపై దాడి చేశారు. కువైట్లో ఉన్న యుఎస్ఏ ఎంబసీ నుండి బ్లాక్ స్మోక్ రావడం చూశారు. ఇరాన్ కమాండర్స్ ఏమంటున్నారు అంటే లెబనాన్లో ఉన్న ఇరాన్ ప్రాక్సీ సంస్థ హెజ్బుల్లా ద్వారా సైప్రస్పై ఇంకా ఎక్కువగా దాడులు చేస్తామంటున్నారు. నాటో దేశాలను టార్గెట్ చేస్తాము అంటున్నారు. ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఇస్ఫహాన్ న్యూక్లియర్ ప్లాంట్పై దాడి చేసింది. ఇస్ఫహాన్ అనేది ఇరాన్లోనే అత్యంత పెద్దదైన న్యూక్లియర్ ప్లాంట్. ఈ దాడి తర్వాత అక్కడి నుండి రేడియేషన్ అండ్ పొగలు ఎలా బయటకు వస్తున్నాయి అనేది చూడాలి. ఈ మొత్తం ఖియాస్లో అన్ని దేశాల కంటే ఇరానే చాలా గట్టిగా హిట్ అయింది. హెజ్బుల్లా చీఫ్ ఖాసిమ్ను చంపేశారంట. ఐడిఎఫ్ ఒఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. హుస్సేన్ మక్లాద్ హెజ్బుల్లా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్కు హెడ్ అయిన ఈ వ్యక్తిని నిన్న రాత్రి చంపేశారు. లెబనాన్లో చాలా పెద్దగా ఇజ్రాయెల్ క్యాంపెయిన్ చేస్తోంది. లెబనాన్ మొత్తాన్ని తగలబెట్టేస్తున్నారు. యాక్చువల్లీ ఇరాన్ 2 ఫ్రంట్ వార్ను స్టార్ట్ చేసింది. హెజ్బుల్లా ఒక వైపు నుండి అండ్ ఐఆర్జీసీ ఇంకొక వైపు నుండి దాడి చేస్తున్నారు. హెజ్బుల్లా నార్త్ ఇజ్రాయెల్ పై సైప్రస్ పై దాడి చేస్తుంటే మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఇజ్రాయెల్ వైపు ఇరాన్ మిజైల్స్ అండ్ డ్రోన్స్ ను ఫైర్ చేస్తోంది. ఇక్కడ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అమెరికా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను ఇరాన్ లేపేసింది అనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అబ్రహాం లింకన్ విలువ $200 to $300 బిలియన్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇరాన్ మిజైల్ రేంజ్ నుండి చాలా దూరంగా పెట్టారు. ఒకవేళ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వైపు మిజైల్ ఫైర్ అయినా కూడా దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తారు. అండ్ ఇరాన్ యొక్క డ్రోన్ క్యారియర్ షిప్ అయిన షాహెద్ బఘేరీను సింక్ చేశారు అనేది కూడా ఒక ఫేక్ న్యూసే. ఎక్కడా ఇజ్రాయెల్ ఆర్మీ నుండి దీని యొక్క కన్ఫర్మేషన్ రాలేదు. సౌత్ ఆఫ్ ఇరాన్లో ఇరాన్ యొక్క బందర్ అబ్బాస్ పోర్టుపై యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ నుండి ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్ అయి దాడి చేస్తున్నాయి. ఇరాన్ స్ట్రెంగ్త్ నేవీ కాదు, ఇరాన్ స్ట్రెంగ్త్ మిజైల్స్ అండ్ ముఖ్యంగా షాహెడ్ డ్రోన్స్ 150 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి కాబట్టి వీటిని గల్ఫ్ దేశాల దగ్గర ఉన్న ప్యాంట్సీర్, పోర్ట్రేట్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేయలేవు. మీకు ఒక డౌట్ రావాలి, ఇరాన్ ఎందుకని బెహ్రీన్నే టార్గెట్ చేసింది అంటే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బెహ్రీన్లో మెజారిటీ ప్రజలు షియా ముస్లిమ్స్, బట్ బెహ్రీన్ రాజు సున్నీ ముస్లిం. ఈయన పేరు హమా బిన్ ఇసా అల్ ఖలీఫా. రాజు అల్ ఖలీఫాకు వ్యతిరేకంగా షియా ముస్లిమ్స్ ఎప్పటి నుండో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇరాన్ షియా ముస్లిం దేశం. బెహ్రీన్లో ఉన్న షియా ప్రజలకు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. బెహ్రీన్పై దాడి చేసి ప్రజలు తిరుగుబాటు చేస్తే అల్ ఖలీఫా గద్దె నుండి దిగిపోతాడు అని చెప్పి బెహ్రీన్నే టార్గెట్ చేస్తున్నారు. 2011 అరబ్ స్ప్రింగ్ సమయం నుండి షియా ప్రజలు తమను ప్రభుత్వం సరిగ్గా చూడడం లేదు, సున్నీ రాజకుటుంబాలు మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాయి అన్నట్లు మార్జినలైజ్ చేశారు అని చెప్పి ఉద్యమాలు చేశారు. ఈ వీడియోలో చూడండి. నిన్న రాత్రి ఆల్రెడీ బెహ్రీన్లో ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయింది. ఇలాగే బెహ్రీన్లో కేయాస్ ఇంకొక 2-3 వారాలు కొనసాగితే రెజీమ్ చేంజ్ అవ్వడం కూడా జరగవచ్చు. బెహ్రీన్లో ఉన్న మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇజ్రాయెల్ 3 ఫేజ్లో ఆపరేషన్ చేసింది. ఫస్ట్ ఫేజ్లో ఇరాన్ పొలిటికల్ లీడర్స్ ఇళ్లపై దాడి చేసి అలీ ఖమేనీని చంపేశారు. సెకండ్ ఫేజ్లో ఇరాన్ ఎయిర్ స్పేస్ను కబ్జా చేశారు. థర్డ్ ఫేజ్లో ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్ యొక్క గోడౌన్స్ను అండ్ మిజైల్ లాంచింగ్ ప్యాడ్స్ పై దాడి చేయడం, ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ పై దాడి చేయడం. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ జరుగుతోంది. ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సిత్ మీడియా ముందుకొచ్చి ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేసే ఉద్దేశం మాకు లేదు అన్నాడు. ఇరాన్ యొక్క మిజైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ధ్వంసం చేయడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాము అన్నాడు. ఈ యుద్ధం అనేది ఇంకొన్ని వారాలు కొనసాగుతుంది అంటున్నాడు. F-15 ధ్వంసం అయింది అని లాస్ట్ వీడియోలో చెప్పా కదా. బట్ ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా మీడియా ఏమంటోంది అంటే F-15 అనేది కువైట్లో ఉన్న యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఫ్రెండ్లీ ఫైరింగ్ వల్ల కాలిపోయాయంట. అంటే అమెరికన్ ఆర్మీనే F-15 ఫైటర్ జెట్స్ పై దాడి చేసిందంట. ఇరాన్ యొక్క మిజైల్స్ లేదా షాహెడ్ డ్రోన్స్ F-15ను క్రాష్ చేయలేదంట. యుఏఈలో అబుదాబిలో ఉన్న మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడి ప్రభుత్వాలు అంటే షేకులు సిటిజన్స్ను హెచ్చరిస్తున్నారు. ఎవరే గాని అబుదాబిలో లేదా దుబాయ్లో దాడులు జరిగిన వీడియోస్ను ఎక్కడా షేర్ చేయకూడదంట. అంటే బిల్డింగ్స్ కాలిపోయే వీడియోస్, బుర్జ్ ఖలీఫా చుట్టూ తిరిగే మిజైల్స్ లేదా ఏరోప్లేన్స్ యొక్క ఫొటోస్ను ఎక్కడా పోస్ట్ చేయొద్దు అంటున్నారు. ఒకవేళ పోస్ట్ చేసినట్లయితే తీవ్రంగా పనిష్మెంట్స్ అండ్ ఫైన్స్ ఉంటాయి అంటున్నాడు. మేబీ డిపోర్ట్ కూడా చేయొచ్చు. వెరీ సూన్ ఖతార్, కువైట్, బెహ్రీన్ ప్రభుత్వాలు కూడా ఈ రూల్ను తీసుకురావచ్చు. గల్ఫ్ దేశాల్లో డెమోక్రసీ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, మీడియా కూడా కంట్రోల్డ్గా ఉంటుంది. మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ మీ యొక్క పాస్పోర్ట్స్ మీ కంపెనీస్తో అర్బాబ్తో ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది యూరోప్ కాదు, గల్ఫ్ దేశాలు కాబట్టి మన సేఫ్టీ చాలా ముఖ్యం. సోషల్ మీడియాలో ఎలా పడితే అలా వీడియోస్ పోస్ట్ చేయడానికి లేదు. హిందీ యూట్యూబర్స్ అయితే ఎలా పడితే అలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు.
బుర్జ్ ఖలీఫా సేఫ్ అంటారు, బుర్జ్ ఖలీఫాపై దాడి చేస్తున్నారు అంటున్నారు. మనోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ హ్యాస్ రైట్ టు ఫైట్ ఇజ్రాయెల్ యుఎస్ఏ మిలిటరీ ఆపరేషన్ ఆపేయాలి అని చెప్పి చైనా పిలుపునిచ్చింది. యాక్చువల్లీ చైనా వల్లే ఇదంతా జరుగుతోంది. 1950s నుండి 1990s వరకు యుఎస్ఏ సోవియట్ యూనియన్ పవర్ను బ్యాలెన్స్ చేసేవారు. బైపోలార్ వరల్డ్ అప్పట్లో ఉండేది. యుఎస్ఏ ఒక దేశంపై దాడి చేస్తే వెంటనే సోవియట్ యూనియన్ వచ్చేసి పవర్ను బ్యాలెన్స్ చేసేది. వైస్ వర్సా, సోవియట్ యూనియన్ ఏదైనా దేశంపై దాడి చేస్తే యుఎస్ఏ వచ్చేసేది. ఇప్పుడు వరల్డ్ టాప్ 2 సూపర్ పవర్స్ యుఎస్ఏ అండ్ చైనా. బట్ చైనా పవర్ చాలా తక్కువ. మిలిటరీ క్యాంపెయిన్స్ లో, యుద్ధాల్లో చైనా చాలా వీక్. యాక్చువల్లీ చైనా ఇస్ అన్ పేపర్ టైగర్. చైనా వెనుజులాలో మధురను ఎత్తికిలినా సైలెంట్ గా ఉంది. ఇప్పుడు స్ట్రాటజిక్ ఆలీ. చైనాకు 90% ఆయిల్ అండ్ గ్యాస్ ను సప్లై చేసే ఇరాన్ లో యుద్ధం జరుగుతూ ఉంటే అలీ ఖమేనీను చంపేసినా కూడా చైనా ఒక్కటంటే ఒక్క నావల్ షిప్ ను కూడా అరేబియన్ మహాసముద్రానికి తీసుకెళ్లలేదు. ఒక్కటంటే ఒక్క ఫైటర్ జెట్ ను కూడా పంపలేదు. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఈ నాన్సెన్స్ స్టేట్మెంట్ ఎందుకు? మీరు యుద్ధంలో సహాయపడలేనప్పుడు సైలెంట్ గా ఉండండి. ఇరాన్ హ్యాస్ సవర్నిటీ, ఇరాన్ హ్యాస్ దట్, దిస్ అని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నారు? చైనా దగ్గర 20 ట్రిలియన్ ఎకానమీ ఉంది. ఈ యుద్ధం తర్వాత చైనా ఒక పేపర్ టైగర్ అనేది అందరికీ రుజువైపోయింది. చైనా సూపర్ పవర్ అవ్వాలి అంటే మంది గొడవల్లో దూరాలి, పవర్ ను బ్యాలెన్స్ చేయాలి, వరల్డ్ ఆర్డర్ ను రాయాలి, యుఎస్ఏ అగ్రెషన్ కు కౌంటర్ ఇవ్వాలి. యుఎస్ఏ ఒక దేశంపై దాడి చేస్తే ఆ దేశం వైపే నిలబడాలి. యుఎస్ఏ సముద్ర దారులను బ్లాక్ చేస్తే నావల్ షిప్స్ ను వేసుకెళ్లాలి. యుఎస్ఏ ఫైటర్ జెట్స్ ఆలీస్ పై దాడి చేస్తే చైనీస్ ఫైటర్ జెట్స్ అక్కడ నిలబడాలి. మీ వెనక మేమున్నాము అని చైనా భరోసాగా ఉండాలి. అందరిలో ధైర్యాన్ని నింపాలి. బట్ చైనా చేసేదేంటి? నాన్ సెన్స్ స్టేట్మెంట్ ఇస్తోంది. సో ఈ విధంగా చైనా సూపర్ పవర్ అవ్వాలి అంటే మంది పంచాయతీల్లో దూరాలి. ప్రస్తుతం యూనిపోలార్ వరల్డ్ అయిపోయింది. యుఎస్ఏ ఏది చేస్తే అది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయింది కాబట్టి రష్యా ఎకానమీ $1 to $2 trillion కాబట్టి రష్యా పెద్దగా ఏమీ చేయలేదు. ఏదైనా చేయాలి అంటే చైనా చేయాలి. బట్ చైనా భయపడుతోంది. ఒకవేళ దాడి చేస్తే ఎక్కడ ప్రతి దాడి జరుగుతుందేమో అని, ఎక్కడ తమ యొక్క ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయేమో అని, ఎక్కడ తమ ఎకానమీ కూలిపోతుందేమో అని, ఎక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతుందేమో అని చెప్పి చైనా భయపడుతోంది. తమ యొక్క ఆలీస్ వెంట నిలబడడం లేదు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ టెహరాన్లో బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ను మరొక గాజాలాగా తయారు చేస్తోంది. ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని లేపేస్తోంది. ఈ విధంగా యుద్ధం 3వ రోజుకు చేరుకుంది. యూరోప్ దేశాలు భయపడుతున్నాయి. ఈ యుద్ధం స్పిల్ ఓవర్ అయ్యి ప్యారిస్, బెర్లిన్ పై ఎక్కడ దాడులు జరుగుతాయి, ఎక్కడ లండన్ను లేపేస్తారేమో అని భయపడుతున్నారు. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.